హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మన రైడ్ అయితే క్యాన్సిల్ అయింది. ఏదైతే మనము హైదరాబాద్ టు కన్యాకుమారి రైడ్ అయితే క్యాన్సిల్ అయింది. సో నేను ఒక్కడినైతే ఇప్పుడు తిరుపతికి వెళ్తున్నాను, ఎందుకంటే తిరుపతి దర్శనం అయితే నాకు ఆల్రెడీ బుక్ అయిందనమాట. సో నేనైతే మార్నింగ్ 5 o'clockకి కాచిగూడ టు తిరుపతి ట్రైన్ అయితే బుక్ చేశాను, థర్డ్ ఏసీ. సో ఇప్పుడు నేను కాచిగూడ వెళ్తున్నాను. సో మార్నింగ్ హైదరాబాద్ రోడ్స్ ఎలా ఉన్నాయి చూడండి, ట్యాంక్ బండ్ మీదకి నుంచి వెళ్తున్నాను అనమాట. సో నేనైతే ఇప్పుడు కాచిగూడ రీచ్ అయ్యాను. పక్కనే పరివార్ అనే హోటల్ ఒకటి ఉంది, దాంట్లో ఇడ్లీ వడ ట్రై చేశాను. చాలా చెత్తగా ఉందన్నమాట. కొంచెం తినగానే అసలు తినబుద్ధి కాలేదు. ఆ సాంబారు, ఆ ఇడ్లీ ఏదో రాత్రి మిగిలిపోయి ఇచ్చినట్టుంది. సో వెంటనే పడేశాను. ఒక హాఫ్ తిన్నానేమో, హాఫ్ ఇడ్లీ హాఫ్ వడ తిన్నాను అనమాట. సో నాకు ఇప్పుడు కాచిగూడ నుంచి నిజాముద్దీన్ టు తిరుపతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. అది వచ్చేసి 9 o'clock ఉంది, కానీ నాకు ఒక 2 hours లేట్ అని మెసేజ్ వచ్చింది. సో అరౌండ్ 11కి వస్తుంది అనమాట. నేనైతే ఇప్పుడు 9 కల్లా అయితే స్టేషన్లో ఉన్నాను. సో ఇది స్టేషన్ ఎంట్రీ అనమాట. సో లగేజ్ చెక్ఇన్ చేశాను, సెక్యూరిటీ చెక్ఇన్లో లగేజ్ చెక్ఇన్ చేశాను. ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 3కి వస్తుంది. సో నేను ఇప్పుడైతే ప్లాట్ఫామ్ నెంబర్కి 3కి వెళ్తున్నాను. ఒక 1.5 hour వెయిటింగ్ తర్వాత మన ట్రైన్ అయితే వచ్చింది. నేనైతే థర్డ్ ఏసీ బుక్ చేశానని చెప్పాను కదా, థర్డ్ ఏసీలో నాకు సైడ్ అప్పర్ వచ్చింది. సో ట్రైన్ అయితే ఇలా ఉంది చూడడానికి. ఇంకా నేనైతే పడుకున్నాను. నెక్స్ట్ కంటిన్యూషన్ వీడియో వచ్చి పార్ట్ 2లో చూడండి.